సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి మే మొదటి వారంలో ఏపీ 10th పరీక్ష ఫలితాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కరెక్ట్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలను మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్ష ఫలితాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఈ నెల 15వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాదాపు 70 లక్షల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీలో ఎస్ఎస్సి 2019 ఫలితాలు వచ్చేసరికి మే మొదటి వారం అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంటర్ బోర్డ్ నిలువు దోపిడీ అని చెప్పేసి మనకి ఏపీకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ ఎవరైతే రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్కి సంబంధించి వాళ్ళకి ఒక పేపర్కి గత ఏడాది 1000 రూపాయలు ఉండేది, ప్రస్తుతం అయితే 1300 రూపాయలుగా దీన్ని చేయడం జరిగింది. ఇంకా రీటోటల్ దీనికి వచ్చేసరికి గతంలో 200 ఉంటే ఇప్పుడు 260 రూపాయలు. ఇంకా ఇంప్రూవ్మెంట్కి గతంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 160 రూపాయలు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఒక పేపర్కి 380 రూపాయలు గతంలో ఉంటే ప్రస్తుతం 480 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ప్రాక్టికల్ ఫీజు వచ్చేసరికి గతంలో 120 రూపాయలు ఉండగా ప్రస్తుతం 180 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే బెటర్మెంట్ ఫస్ట్ ఇయర్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ 22 లోపు మీ కాలేజీలో ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎవరైతే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారో వాళ్ళకు కూడా ఏప్రిల్ 22 లోపు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. మే 14 నుంచి మే 22 వరకు వీళ్ళకి పరీక్షలు అయితే జరగనున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి తెలంగాణ ఇంటర్కి సంబంధించి తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనే అంశంపై ఒక సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి మనకి ఇంటర్ బోర్డు స్పష్టం చేయడం జరిగింది. ఒక స్పష్టమైన తేదీని అయితే అతి త్వరలో ప్రకటిస్తామని, తొలి దశ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీని స్పష్టం చేస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 ఈ మధ్య మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 2,82,456 ఎంసెట్ దరఖాస్తులు అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఏపీకి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో 1,95,625 మంది అయితే పరీక్ష రాయనున్నారు. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి 86,391 మంది అయితే పరీక్ష రాయనున్నారు. ఇక్కడ మనకి 20 నుంచి 24 వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. ఇంజనీరింగ్ పరీక్ష వచ్చేసరికి 20, 21, 22, 23 తేదీల్లో జరగనుంది. ఇంకా అగ్రికల్చర్ మెడికల్కి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి 23, 24 తేదీల్లో అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్లు వచ్చేసరికి 16వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 10 మూల్యాంకనం సాగేది ఎలా అంటూ మనకి తెలంగాణకు సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఒక పక్క ఎన్నికల విధులు నిర్వహిస్తూ మరొక పక్క 10వ తరగతి వాల్యుయేషన్ ప్రక్రియ అయితే చేయవలసి వస్తుందంటూ ఉపాధ్యాయులకు సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మనం మెయిన్గా చూసినట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి 10వ తరగతి వాల్యుయేషన్ ప్రక్రియ అయితే కొనసాగనుంది తెలంగాణలోను, అదేవిధంగా ఏపీలోను. అయితే తెలంగాణలో ఫలితాలు వచ్చేసరికి 10వ తరగతికి సంబంధించి మే మొదటి వారంలో కానీ మే 2వ వారంలో కానీ రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వరకు మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.